హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. మీరందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం మా ఆవిడ గారు ఏం చేస్తున్నారో చూద్దామా? సరే, లెట్స్ కమ్. అను, ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. నేను ఆమ్లెట్ వేస్తున్నాను. ఓహో, ఈరోజు లంచ్ లో స్పెషల్ ఏంటి? ఈరోజు లంచ్? ముందుగా చూసేయండి, ఇక్కడ ఆమ్లెట్. మరి ఆమ్లెట్ కాంబినేషన్ ఏంటో తెలుసా? మరి చూపిస్తాను, ఆగండి. ఇక్కడ చూడండి, రైస్. మరియు ఇవేంటో తెలుసా? స్కూల్ గురించి లంచ్ లోకి ఆలూ ఫ్రై అయితే చేశానండి, అది ఉంది. మరి ఇక్కడ చూడండి, గోంగూర పప్పు. మరి మీకు ఇష్టం కదా? బడియాగా ఉంటుంది. గోంగూర పప్పు అంటే ఆలూ ఫ్రై అయినా లేకపోతే ఆమ్లెట్ అయినా ఉండాలి. మీకు ఇష్టం కదా, అందుకే. ఓకే ఓకే, ఆకలేస్తుంది, పద త్వరగా తినేద్దాం. మరి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, పల్చి చేస్తే అయిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే, ఇదిగోండి ప్లేట్ లో తీసుకుందాం. ఇప్పుడు మనం రెడీ టు ఈట్. ఆమ్లెట్ అయితే అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు అమ్ము గార్డెన్ లో ఒక ప్లాంట్ అయితే చూపిస్తానండి. అదేంటో తెలుసా? సరే సరే, అయితే ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది కదా, తినేద్దామా? తినేసి మరి మేమైతే శ్రీ విజయపురం నుంచి వచ్చాక మా పువ్వుల చెట్టి జడ్లను అయితే కట్ చేసాం కదండి. అవి చిగుర్లు వచ్చాక ఒక బ్లాగ్ అయితే పెడతానన్నాను కదా, ఆ చిగుర్లనే ఇప్పుడు చూపిస్తాను. మరి పదండి. బయటనైతే ఇంచేపు వర్షం పడుతున్నాం. ఇప్పుడే వర్షం తగ్గి ఎండ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, పూల చెట్టు జడ్లని కట్ చేసాం కదా, చిగుర్లు అయితే వచ్చేసాయి. చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదండి ఈ పూల చెట్టు చిగుర్లు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి. చూడండి, జూలై 5వ తేదీన అయితే కట్ చేసామండి. చూడండి, ఇప్పటికి 1 మంత్ అవుతుంది. ఎంత చక్కగా చిగుర్లు వచ్చి పెద్దవి కూడా అయిపోయినాయి. చూసారా? వర్షం పడుతుంది కాబట్టి వేగంగా చిగుర్లు వచ్చేసాయి. మా ఆయన చినుకులు చూపిస్తున్నారు. ఇదిగోండి, వర్షం పడగాన అమ్ము గార్డెన్ లో ప్లాంట్స్ అన్ని ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఈ ప్లాంట్స్ చిగుర్లు వచ్చాయి కదా, ఈ చెట్టు బ్యాలెన్స్ ఉంది, కూడా ట్రిమ్మింగ్ చేసేస్తాం త్వరలోనే. ఈ పక్కన ప్లాంట్ కూడా కట్ చేయాలండి, కొమ్మల్ని. ఇలా కట్ చేసుకుంటే 1 మంత్ లో పూలు పూసేస్తాయి. 1 మంత్ పడుతుంది. చెట్టుకి తివ్వ భాగించాం, తివ్వలో ఎంత మంచి పూలు చూడండి. చెట్టుకి భాగించాం. ఇది పూల చెట్టు తివ్వండి. ఇదిగోండి, ఈ కింద నుంచి చక్కగా పాకిరి పైన అయితే పూలు వచ్చున్నాయి. ఇలా మనము కొమ్మల్ని కట్ చేస్తుండాలండి, అప్పుడే చక్కగా చిగుళ్ళు వస్తాయి. లేకపోతే ఎగ్దమ్ చెట్టు అయితే ఇలా పెద్ద పెద్ద కొమ్మలుగా ఒక అందం లేకుండా పెరిగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనా? మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.